కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ని కలిసినప్పుడు కేసీఆర్తో విచిత్రంగా ఒక మాట అన్నారట. సార్, మనం బీఆర్ఎస్ పార్టీని కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తే ఎట్లుంటుంది, మళ్ళీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి జనాల్లోకి పోతే బాగుంటుందేమో అని మాకు అనిపిస్తుందని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో చెప్పిరట. ఇక కేసీఆర్ కూడా కేటీఆర్ను హరీష్ రావును అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసినట. ఇట్లా లీడర్లు నా దగ్గరకు వచ్చి ఇట్లా అన్నారు, మీరేమన్నా అనుకుంటుర్రా, బీఆర్ఎస్ పార్టీని కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మారుద్దామనేటటువంటి ఆలోచన ఏమన్నా ఉందా, నిజంగానే టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి మళ్ళీ జనాల్లోకి పోతే మంచి మైలేజ్ వస్తుందా, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి మంచి ఊపు వస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ 2028లో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, మరి ఈ టైంలో పార్టీ పేరు మారుస్తే బాగానే ఉంటుందా, ఎట్లుండదు పరిస్థితి అని చెప్పి కేసీఆర్ కేటీఆర్తో హరీష్ రావుతో అడిగేటటువంటి కార్యక్రమం చేసిందట. ఇక కేటీఆర్ హరీష్ రావు కూడా ఓపెన్ అప్ అయ్యి లేదు బీఆర్ఎస్ను కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా చేస్తే సూపర్ ఉంటుంది, జనాలు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు, జనాలు కూడా మంచిగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ అనేటటువంటి పేరు తీసేసినామో చాలామంది జనాలు మనల్ని విమర్శించిర్రు. ఎందుకు విమర్శించారు అంటే, తెలంగాణ అనేటటువంటి పేరును కేసీఆర్ తీసేసిండు, భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు, తెలంగాణ అనేటటువంటి పేరుతోటే కేసీఆర్ ఎదిగిండు, తెలంగాణను కేసీఆర్ తీసుకొచ్చిండు, తెలంగాణ అంటేనే కేసీఆర్ యాదికి వస్తాడు, అలాంటి కేసీఆర్ పార్టీ పేరును తెలంగాణ అనేటటువంటి పదం తీసేసిరు. ఇది కరెక్ట్ కాదని చాలామంది అనుకున్నారు. ఈ టైంలో మళ్ళీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి పబ్లిక్లోకి పోతే సూపర్ ఉంటుంది అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు కూడా కేసీఆర్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఇప్పుడు కేసీఆర్ ఆలోచనలో పడ్డాడు, ఎందుకంటే టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఆల్రెడీ ఖాళీ ఉన్నది. ఇప్పుడు మొన్న కల్వకుంట్ల కవితకి ఏం చెప్పింది, టీఆర్ఎస్ అని చెప్పి పెడదామని అనుకుంటున్నాం, అంటే తెలంగాణ రక్షణ సమితి అని అంటారు కొంతమంది, తెలంగాణ రక్షణ సమితి అని కొంతమంది అంటారు, తెలంగాణ రాజ్య సమితి అని కొంతమంది అంటారు. ఇప్పుడు కవిత 2 పేర్లు పెట్టబోతుందట, ఒకటి తెలంగాణ రక్షణ సమితి అయినా, లేకపోతే తెలంగాణ రాజ్య సమితి అయినా, లేకపోతే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అయినా, ఈ 2-3 పేర్లు వినబడుతున్నాయి. కానీ మ్యాక్సిమం కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఇయ్యకపోవచ్చు అనేదే వినబడుతున్న చర్చ. ఆమె ఢిల్లీలో మాత్రం పార్టీ రిజిస్టర్ అంటే ఆ పేర్లలో ఆమె పేరు ఇచ్చిందట, మరి ఏ పేరు వస్తుందో తెలియదు, 2-3 పేర్లు ఇస్తేనే ఏదో ఒక పేరు కన్ఫర్మ్ చేస్తారు. సో ఇప్పుడు 25వ తారీఖు పార్టీ అనౌన్స్మెంట్ చేయబోతుంది కల్వకుంట్ల కవితక్క. మ్యాక్సిమం మరి టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఏమన్నా వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. కానీ కేసీఆర్ మాత్రం ఆలోచన చేస్తుండట, ఇన్ కేస్ కల్వకుంట్ల కవిత ఒకవేళ టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ టీఆర్ఎస్గా మార్చేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. అంటే భారతీయ రాష్ట్ర సమితిని కాస్త తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్ళీ మార్చబోతున్నాడు. వాస్తవానికి కేసీఆర్ పార్టీ పేరు మారడం ద్వారానే ఆయన మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. పార్టీ పేరు మారడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ కేసీఆర్ ఓటమిలో. ఎందుకు రీజన్ ఏం కథ అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ అనేటటువంటి పేరు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే పేరు వస్తుంది. చాలామంది మన ఊళ్ళే నువ్వు ఎవరు కోటేసినావు అంటే తెలంగాణ పార్టీ కోటేసినా అని అంటారు, టీఆర్ఎస్ పార్టీ అని అనరు, తెలంగాణ పార్టీకి వేసిన, నువ్వు ఎవరు కోటేసినావు అంటే తెలంగాణకి వేసిన అంటారు. కొంతమంది నువ్వు ఎవరు కోటే కాంగ్రెస్, కొంతమంది బీజేపీ అట్లా అంటారు. కానీ కేసీఆర్ పార్టీని సపరేట్ ఒక తెలంగాణ పార్టీ లెక్క చూస్తారు. అలాంటి కేసీఆర్ టీఆర్ఎస్ అనే పేరు తీసేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిండో చాలామంది జనం నారాజ్ అయిపోయారు, చాలామంది పబ్లిక్ ఫీల్ అయిపోయారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణను సాధించిన వ్యక్తి, తెలంగాణ పేరే తీసేసిండు. అసలు ఎందుకు తీసేసిండు కేసీఆర్, కారణం ఏందనేది ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ తీసుకొస్తేనే ఊపు వస్తుంది, టీఆర్ఎస్ తీసుకొచ్చి మళ్ళీ జనాలకు పోవాలనుకుంటున్నాడు. అంటే కేసీఆర్ ఒకటి అర్థమైపోయింది కేసీఆర్కి, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, మన తెలంగాణ పార్టీ మనకు ఉండాలి, మన తెలంగాణ పేరు మనకు ఉండాలి, కాబట్టి ఇక తెలంగాణలోని పూర్తి స్థాయి రాజకీయం చేసి ఆ తర్వాత చూద్దాం అనేది కేసీఆర్కి అర్థమైపోయింది. ఇంకోటి ఏం చెప్పనా, వాస్తవానికి ఈసారి కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ఖచ్చితంగా పైన రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు కూడా వేటోడు, అంటే జాతీయ రాజకీయాలు కూడా కేసీఆర్ చేసేటోడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది కాబట్టి అయినా సరే కేసీఆర్ పక్క రాష్ట్రాలలో పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి జనం నీ రాష్ట్రంలోనే నువ్వు గెలవలే, మా రాష్ట్రంలో ఏం పోటీ చేస్తావు అని చెప్పి కేసీఆర్ని అంటారేమో అని చెప్పి కేసీఆర్ వాస్తవానికి పక్క రాష్ట్రాలలో పోటీ చేయలే. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా పక్క రాష్ట్రాలలో అక్కడిక్కడ అధ్యక్షులను పెట్టిండు,
పోటీ చేయాలంటే చేయగలుగుతారు. కానీ ఇప్పుడున్నటువంటి పీక్ టైంలో, ఇప్పుడున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి టైంలో వేరే వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా పార్టీ ఖాతా తెరవద్దు అనేది కేసీఆర్కి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్లోకి మార్చబోతున్నట్టు. అంటే ఒక సంచలన నిర్ణయం కేసీఆర్ తీసుకోబోతున్నట్టు. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటే కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ కల్వకుంట్ల కవితక్క టీఆర్ఎస్ అనేటటువంటి పేరును కనుక పెట్టకపోతే, టీఆర్ఎస్ అనే పార్టీ పేరు కనుక ఖాళీ ఉంటే బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పెడతారట. అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెడతాడు. మళ్ళీ మనకు ఆ హోర్డింగ్స్, మళ్ళీ మనకు పేపర్ల యాడ్స్, లేకపోతే ఫ్లెక్సీలు మొత్తం కూడా టీఆర్ఎస్ అనేటటువంటి పేరే వినబడే అవకాశం ఉంది. మొన్న కేటీఆర్ ఒక మీటింగ్లో చెప్తున్నాడు ఏమని, మేము బీఆర్ఎస్ అనేటటువంటి పేరు పెట్టి నష్టపోయినాం, పార్టీ పేరు మార్చి ఇబ్బంది పడ్డాం, కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాం. ఆ పార్టీ పేరు ఖాళీగా ఉన్నది, ఏమో టీఆర్ఎస్ పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, పెట్టుకుంటామేమో భవిష్యత్తులో అన్నాడు కేటీఆర్. కాబట్టి కేటీఆర్ హరీష్ రావు కూడా కేసీఆర్తో డిస్కస్ చేసినట్ట. కేసీఆర్కి ఎక్కడో డౌట్ వచ్చి వీళ్ళని అడిగిరట, ఏంది పరిస్థితి, గ్రౌండ్లో టీఆర్ఎస్ కావాలని అంటుర్రా జనం, టీఆర్ఎస్ కావాలని కార్యకర్తలు అడుగుతుర్రా అంటే కేటీఆర్ హరీష్ రావు కూడా ఎస్ అడుగుతురు, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది, మన పార్టీ మనకుంటుంది, మన పేరు మనకుంటుంది. ఇంకోటి అసలు జరిగినటువంటి కథ ఏంది తెలుసా, ఇగో కారు, తర్వాత చెయ్యి అంటే హస్తం, ఇక్కడ బీజేపీకి పువ్వు, ఎంఐఎంకి వాళ్ళదొక గుర్తు. అయితే కారు గుర్తు ఓకే బాగానే ఉన్నది, చెయ్యి గుర్తున్నది, పువ్వు గుర్తున్నది, ఎంఐఎం వాళ్ళకు కూడా గుర్తుంటుంది, అయితే ఇలా కైట్ ఉంటుంది. అయితే ఎవరు గుర్తులు వాళ్ళకు ఉన్నాయి, ఓకే బాగానే ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది, బీజేపీ వాళ్ళకు ఉన్నది, ఎంఐఎం వాళ్ళకు ఉన్నది. ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి పార్టీలు. కాంగ్రెస్ ఎప్పటి నుండో ఉన్నది, బీజేపీ ఎప్పటి నుండో ఉన్నది, ఎంఐఎం ఎప్పటి నుండో ఉన్నది. అయితే ఇక్కడ చాలామంది టీఆర్ఎస్కి ఓటేయాలి. చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రతిసారి ఓటేస్తారు కాబట్టి వాళ్ళకి యాదికి ఉంటుంది టీఆర్ఆర్ఎస్ అని చెప్పి. అయితే ఈ టీఆర్ఎస్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉండేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారట జనాలు 2023 ఎన్నికలలో. అది ఇది కేసీఆర్ పార్టీ కాదు కావచ్చు, ఇదేంది బీఆర్ఎస్ అని ఉన్నది, టీఆర్ఎస్ కదా ఉండాల్సింది, గిట్లున్నది ఏంది కథ, ఇది ఎక్కడ కథ అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోయి ఇక్కడ వేయాల్సినటువంటి ఓట్లు కాంగ్రెస్కి కూడా వేసిరు అనేది వినబడుతున్న చర్చ. అంటే కారు గుర్తు పైన పడాల్సినటువంటి ఓటు కూడా మళ్ళీ షే గుర్తుకే పడ్డది అనేది వినబడుతున్న వ్యవహారం. పార్టీ పేరు మార్చడం వల్లనే చాలామంది జనాలకు టీఆర్ఎస్ అనేది యాదికుంటుంది. కేసీఆర్ అంటే తెలంగాణ పార్టీ అని యాదికుంటుంది, టీ అని అనుకుంటారు. కానీ ఇక్కడ బీ పెట్టేసరికి అరే టీ ఎగిరిపోయింది, మరి ఇది కేసీఆర్ పార్టీ కాదు కావచ్చు, ఇది బీ అని ఉన్నది, మరి బీఆర్ఎస్ అంటే ఇది వేరేటోళ్ళది కావచ్చు, ఇక్కడ ఎందుకు ఓటేసుడు, మనం డైరెక్ట్ కాంగ్రెస్కి ఇద్దామని అట్లా కూడా వేసిడేమో అనేది ఒక కన్ఫ్యూజన్. ఇంకోటి చాలామంది పబ్లిక్కి వీళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ అనేసరికి పబ్లిక్ అర్థం కాలే, ఈ బీఆర్ఎస్ ఏంది కథ ఏంది, కేసీఆర్ ఏమైనా కొత్త పార్టీ పెట్టిండా, లేకపోతే కేసీఆర్ తోటి వేరేటోళ్ళు ఎవరైనా చేతులు కలిపిర్రా, లేకపోతే కేసీఆర్ వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఏమైనా పార్టీని కొలాబరేషన్ పెట్టుకున్నా, ఏంది కథ, అసలు ఈ బీఆర్ఎస్ ఏంది, టీఆర్ఎస్ కదా ఉండాల్సింది, బీఆర్ఎస్ ఎడికి వెళ్ళి వచ్చిందని చాలా మంది జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు, అర్థం కాలే కదా. ఇప్పుడు 20-25 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పార్టీ సడన్గా పేరు మారుస్తే ఎవరైనా కన్ఫ్యూజన్ అవుతారు కదా. 20 సంవత్సరాల నుండి 2003లో 2002 ఆ టైంలో 2004లో పెట్టినటువంటి పార్టీ ఇప్పుడు సడన్గా కన్ఫ్యూజన్కి గురి చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా కన్ఫ్యూజన్లో కూడా కేసీఆర్కి ఓట్లు పడలేదు వినబడుతున్న చర్చ. ఇప్పుడు మీరు బాగా యాది పెట్టుకోర్రి, వీళ్ళు బీఆర్ఎస్ అనే పేరు పెట్టిరబ్బా. బీఆర్ఎస్ హైదరాబాద్లో వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ అనే పార్టీ పేరు పెట్టిర్రు, టీఆర్ఎస్ అనే పార్టీ పేరును మార్చిర్రు అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు, మినిమం వాళ్ళు చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ మినిమం కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, సిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. పల్లెటూర్లలో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది, 0-0. ఎందుకు ఓడిపోయారు, పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు బీఆర్ఎస్ అంటే ఏదో తెలియలే ఫస్ట్. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంటుండే. వ్యతిరేకత ఒకటి, పార్టీ పేరు ఎవరికి అర్థం కాలే, పార్టీ పేరు మార్చేసరికి ఆ కథ అంతా అర్థం కాలే, అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారట. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా టీఆర్ఎస్ పెడితే బాగుంటుంది అనేది కేటీఆర్ వర్షన్. అందుకే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడట. మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాబోతున్నది, మళ్ళీ పార్టీ పేరు మార్చడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేసిండు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం.